పిల్లల కోసమని ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీ అయితే చేశానండి. ఇవైతే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చేయడం అయితే చాలా సులభం అండ్ హెల్త్కి అయితే చాలా మంచిది. డైరెక్ట్గా పిల్లలు మేతి కూరని ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెసే. మేతిని అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మేతిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిండి కలిపే వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే 1 కప్పు సుజీ రవ్వను కూడా వేసుకొని కొద్దిగా వాము ఇలా నలిపి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, నువ్వులు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులు వేయడం వల్ల. ఇందులో కారం అలాగే సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన మేతి కూరను కూడా వేసుకొని పిండి అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడైనా ముద్దలా అనిపించకపోతే కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్ చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చపాతి ముద్దను మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో పొడి గోధుమ పిండి అలాగే కొద్దిగా నూనెను వేసి ఇలా కలుపుకోవాలి. ఈ స్నాక్ రెసిపీ ఎక్కువ నెయ్యితోటి చేస్తారు అందరూ. కాకపోతే మా పిల్లలకి ఈ నెయ్యి రెసిపీ అన్నది ఎక్కువ పడతలేదు, కోల్డ్ అయిపోతుంది. అందుకే నూనెతోటి ట్రై చేస్తున్నా. ఈ బాల్స్ని అయితే చిన్న చిన్న బాల్స్లో అనేది చేసుకొని చపాతీరా రోల్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని అయితే ఇలా చపాతీరా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీ ఉంటుంది కదా, దానిపైన అయితే మనము ఆయిల్ గోధుమ పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఫస్ట్ అప్లై చేసుకొని చపాతీకి అంతా పూర్తిగా అప్లై చేసుకోవాలి. పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి పిండి అయితే ఇలా చల్లుకోవాలి. అంతా సేమ్ ప్రాసెస్ అండి. అన్నీ మనం చేసుకున్న చపాతీలను సేమ్ ప్రాసెస్లో పెట్టుకొని మళ్ళీ పొడి పిండి చల్లుతూ అలాగే నూనె అప్లై చేసిన పిండి పెట్టుతూ అంతా ఇలా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా అతకదు కదా, దానికి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసిన పిండిని మళ్ళీ అప్లై చేసుకొని పొడి పిండి అంతా చల్లి రోల్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ లానైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన పూరి కర్రతో ఇలా రోల్ చేసుకొని అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కున్నప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని వేసి 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. అంతేనండి, సింపుల్గా స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు ఈవినింగ్ టైంలో చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.